కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపకల్పన చేసిన 4 లేబర్ కోడ్స్ ఈ చట్టాలు పూర్తిగా కార్మిక వ్యతిరేకంగా ఉన్నాయని బీఆర్టీయూ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు రాంబాబు యాదవ్ అన్నారు. బాగులింగం బీఆర్టీయూ కార్యాలయంలో భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ట్రేడ్ యూనియన్లను, కార్మిక సంఘాలు, రాజకీయ సంస్థలు ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాయని, బీజేపీ ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గించే వరకు పోరాటం కొనసాగుతుందని రాంబాబు యాదవ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 21 నుండి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. నవంబర్ 21, 22 తేదీల్లో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసనలో బీఆర్టీయూ కూడా పాల్గొంటుందని, ట్రేడ్ యూనియన్ నాయకులు, కార్మికులు ఐక్యంగా ఉద్యమాన్ని బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. 21 నుండి 4 లేబర్ కోడ్లు భారతదేశంలో అమల్లోకి వస్తాయని చెప్పేసి కేంద్రంలో ఉన్న బీజేపీ కార్మిక శాఖ మంత్రి ప్రకటించాడు. దీన్ని తీవ్రంగా బీఆర్టీయూ రాష్ట్ర కమిటీ వ్యతిరేకిస్తున్నది. నవంబర్ 21, 2025 భారత కార్మిక వర్గానికి చీకటి రోజుగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకనంటే గత 100-150 సంవత్సరాల క్రితం నుంచి భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం అనేక పోరాటాలను చేసి ఇలా కార్మిక హక్కుల్ని సాధించుకుంది. అలాంటి కార్మిక హక్కుల్లో 29 కార్మిక చట్టాలని రద్దు చేసి ఇలా 4 లేబర్ కోడ్లుగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్ల ప్రతిపాదన వస్తున్న ప్రారంభ దశ నుంచి కూడా భారతదేశంలో ఉన్న బిఎంఎస్ తప్ప అన్ని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించినాయి. దేశవ్యాప్తంగా సమ్మెలు కూడా నిర్వహించినాయి. కానీ బీజేపీకి కేంద్రంలో ఉన్న ఈ మందబలంతో ఈ 29 కార్మిక చట్టాలను రద్దు చేయటం, 4 లేబర్ కోడ్లను అమలు చేయటం అనేది జరిగింది. అవి నవంబర్ 21 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించడం జరిగింది. దీనివల్ల కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గాలకు, శ్రామిక ప్రజానీకానికి తీవ్రమైన నష్టం. అనేక మంది అనేక పోరాటాలు చేసి 8 గంటల పని విధానాన్ని సాధించుకున్నారు, ప్రాణత్యాగం చేసి సాధించుకున్నారు. అలాంటి 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ ఇలా 12 గంటలు కూడా పని చేయించుకోవచ్చని కార్మిక చట్టాల్లో వెసులుబాటు కల్పించారు. మహిళలకు ఇప్పుడు భద్రత లేకనే అనేక ఇబ్బందులు పడుతున్నారు. మహిళల్ని రాత్రులు కూడా పని చేయించుకోవచ్చు అని చెప్పేసి ఇవాళ కార్మిక చట్టాల్లో మార్పు తీసుకొచ్చారు. ఎలాంటి భద్రతలు ఏర్పాటు చేస్తారో కనీసం ఎక్కడ చట్టాలలో చెప్పలేదు. మహిళలపైన ముసలి కన్నీరు గాలుస్తూ వాళ్ళ భద్రతను మాత్రం గాలికి వదిలేశారు. ఇలా ఉద్యోగ భద్రత లేదు. ఒకసారి పర్మనెంట్ అయితే అతనికి ఇక పర్మనెంట్ ఉంటుందా అని చెప్పేసి ప్రశ్నించుకుంటే ఇవాళ పర్మనెంట్ విధానం ఇండైరెక్ట్గా రద్దు చేసేసారు. వీళ్ళ హక్కుల కోసం మాట్లాడే కార్మిక సంఘాలని నిర్వీర్యం చేయడం కోసం కార్మిక సంఘాల యొక్క ప్రాధాన్యతను తగ్గించే విధంగా ఇవాళ చట్టాల్లో అనేక మార్పులు తీసుకొచ్చారు. 4 లేబర్ కోడ్లను భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్గా వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే మేము సంక్షేమం కోసమే తీసుకొచ్చినామని నరేంద్ర మోడీ గారు ఇలా చాలా ఉత్సాహంగా పేపర్ స్టేట్మెంట్లు రావడం జరిగింది. కానీ ఒక ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొచ్చిందంటే కోట్లాది మంది కార్మికులకు సంక్షేమం అంది వాళ్ళు ఆర్థికంగా బలపడేటట్టు ఉండాలి. కానీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త సవరణ పెట్టుబడిదారులకు ఉపయోగపడేటట్టు, అందులో విదేశీ పెట్టుబడిదారులకు ఇక్కడ సులభంగా పర్మిషన్ దొరికేటట్టుగా మేము సవరణ చేసినాం. మీకు మాలాంటి సంఘాలు వ్యతిరేకిస్తే మేము అభివృద్ధి కోసం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేము మరింత ఉపాధి కల్పించడం కోసం మేము సవరణ చేస్తే ఇక్కడ ఉన్న కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పి రేపటి నుండి వాళ్ళు ప్రచారం చేసే అవకాశం ఉంది.